అందరికీ ఇలా జరుగుతుందో లేదా నాకే ఇలా జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా పక్కన ఎవరు కూర్చున్నారో చూసేయండి. ఎస్, ఇట్స్ ట్రూ. నేను మా మమ్మీ కలిసి షాపింగ్కి వెళ్ళబోతున్నాం, అది కూడా స్ట్రీట్ షాపింగ్. ఏమైందంటే మా మమ్మీకి ఎస్కలేటర్ అంటే భయం అంట. ఎన్నిసార్లు బతిమలానా రాలేదు లిఫ్ట్. అండ్ ఆల్సో మా మమ్మీ ఫస్ట్ మెట్రో ఎక్స్పీరియన్స్ ఇదైతే. చాలా హ్యాపీ ఫీల్ అయింది మా మమ్మీ కానీ. అండ్ దట్టు మా మమ్మీ నేను మాత్రమే కలిసి వెళ్ళిన ఫస్ట్ షాపింగ్ అనుకుంటా. షాపింగ్ అనే కాదు, ఎక్కడికి మేము ఇద్దరు వెళ్ళలేదు. కనీసం మా అక్కన్న తోడుంటుంది మాకు. మేము మాత్రం మధ్యాహ్నం కరెక్ట్గా 12కి స్టార్ట్ అయ్యాము. అబ్బా ఎండగా చెప్తున్నా, ఎండలకు అసలు బయటికి వెళ్ళకండి, నాకైతే దూరం తీరిపోయింది ఈ రోజు మొత్తం. మీరే ఆలోచించండి, ఆ ఎండకి మేము నడిచేదానికి స్ట్రీట్ షాపింగ్. నేనేదో మా మమ్మీ నాకేమన్నా తీసుకుని తోడుకెళ్ళాను, కానీ అక్కడికి వెళ్తే నాకు కాదు కదా, మా మమ్మీయే ఏం తీసుకోలేదు, అనవసరంగా వెళ్ళాను. 3:30 టైం అయింది, చాలా ఆకలిగా ఉంది. దానితో ఎండ దెబ్బ తగిలిపోయింది మాకైతే. అందుకే ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. ఇప్పుడు చూపిస్తున్న ఒకటిని మీరు ఎక్కడైనా చూసినట్టుందా? నాకు మాత్రం చూసినట్టే ఉంది, అరుంధతి మూవీలోది. మధ్యాహ్నం కొంచెం ఖాళీగానే ఉంది మెట్రో, కానీ ఈవినింగ్ అస్సలకే లేదు. అందుకని డోర్స్ దగ్గర నిల్చున్నాం. మా మమ్మీ అయితే సన్సెట్ ని ఎంజాయ్ చేస్తుంది బాగా. ఇండియాతో వచ్చాం గైస్. ఒక్క సజెషన్ మీ అందరికి, ఎప్పుడు మమ్మీలతో మాత్రం షాపింగ్కి వెళ్ళకండి. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, వద్దు. బై బాయ్.